మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. అయితే నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అనే వాక్యము భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పారు. యేసుప్రభు వారు ఎక్కువ శాతము పరిచయులతో మాట్లాడాడు, శిష్యులతో మాట్లాడాడు, ఆ తర్వాత సద్దుకైలతో మాట్లాడాడు, ఇంకా శాస్త్రులతో మాట్లాడాడు. కొన్నిసార్లు ప్రధాన యాజకులతో కూడా మాట్లాడాడు, కొన్నిసార్లు పాపులతో మాట్లాడాడు, మరికొన్నిసార్లు సుంకర్లతో మాట్లాడాడు, మరికొన్నిసార్లు స్త్రీతో మాట్లాడాడు. ఇలా ప్రభు మాట్లాడిన ప్రతి సందర్భాల్లో ఏదో ఒక ఉద్దేశం తప్పకుండా ఉంటుంది. ఆయన ఉద్దేశం ఏమి లేకుండా ఎక్కడ ఏం మాట మాట్లాడాడు. యేసయ్య నోరు తెరిచాడంటే అక్కడ ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఏదో ఒక సందర్భం ఉంటుంది. అందుకోసమే యేసయ్య మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో పరిచయులను చూసి ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. పరిచయులను చూసి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఇక్కడ పరిచయులు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఒక్కడే పాపాలను క్షమించేవాడు. ఈ పక్షవాయు గలవాన్ని యేసయ్య చూసి ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి, భయపడొద్దని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆయనకేం అధికారం ఉంది అని వాళ్ళు లోపల సనుగుతూ గొనుగుతూ లోపల మాట్లాడుకుంటున్న సంగతిని గుర్తెరిగి ప్రభు వారితో ఈ మాటలు మాట్లాడారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, చూసారా, వారిలో వారు తమలో తాము అనుకుంటున్నారంట, నేను పాపులను పిలవ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. పాపులనే ఒక గుంపు కనపడుతుంది, ఇక్కడ నీతిమంతులనే గుంపు కనపడుతుంది. ఒక వ్యక్తి నేను తప్పు చేశాను అన్నప్పుడు తప్పకుండా దానికి తగినటువంటి విషయాలను మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ విషయాలు మనకు అవకాశం రావాలంటే తప్పిదము తప్పకుండా ఒప్పుకోవాలి. అందుకనే పాపం చేసిన వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే పాపాన్ని ఒప్పుకుంటాడు, లేకపోతే దాన్ని కప్పుకోవాలైనా ప్రయత్నము చేస్తాడు. కానీ నీతిమంతులు ఏం చేస్తారంటే పాపాన్ని ఒప్పుకోరు, పాపాన్ని కప్పుకోరు. ఏం చేసినా సరే మేము అంతా బాగానే ఉన్నాం. యేసయ్య అన్నాడు, సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? వారి అంతరంగంలో మేము ఏం పాపం చేయలేదు, మేము నీతిమంతులము. ఇదిగో ఆ సుంకర్లు ఉన్నారే, వాళ్ళే పాపులు. మేము ఎప్పుడు కూడా పరిశుద్ధులమే, మేము ఎప్పుడు నీతిమంతులమే. మాకు ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు, మందిరం తెలుసు, యెరూషలేము మందిరం తెలుసు, అర్పణలు తెలుసు, బలులు మాకు తెలుసు, అన్నీ మాకు తెలుసు. ఇదిగో వారు మాత్రమే పాపులు అని ఒక ముద్ర కూడా వేశారు. జక్కయ్యకి ఒక ముద్ర కూడా వేశారు. ఇలా ఎవరికైనా సరే ముద్ర వేయగలరు, కానీ వారి మీద ఉన్నటువంటి ముద్రలను, వారి మీద ఉన్నటువంటి మచ్చలను తొలగించుకోవడానికి మాత్రం వారు ఏమాత్రం ప్రయత్నించారు. అందుకే యేసయ్య ఒక సందర్భంలో అన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేనో పరిచయుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రభు. అంటే తన వాక్యాన్ని వింటున్న శిష్యులతో మాట్లాడాడు ప్రభు. యేసు ప్రభు వారు చెప్పే ప్రతి మాటను వింటున్నటువంటి శిష్యులతో చెప్తూ ఒక గుంపును తీసుకొచ్చి పెట్టాడు. ఒకటి, శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యము చేరడు. అంటే శాస్త్రుల నీతి ఏంటి, పరిచయుల యొక్క నీతి ఏంటి అంటే స్వనీతి. ఏ నీతి? స్వనీతి. మనము దేవుని దగ్గరికి వచ్చామంటే కేవలము దేవుని యొక్క నీతిని బట్టే. దేవుని యొక్క నీతి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన నీతిని బట్టే ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రభు యొక్క కృపాసనం దగ్గరికి వస్తూ ఉన్నాం తప్ప మన నీతిని బట్టి కానే కాదు. కాబట్టి ప్రియులారా, శాస్త్ర నీతి కంటేను పరిచయుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యం చేరడన్నాడు. అంటే పరలోక రాజ్యం ఎవరు చేరుతారంటే నీతిమంతులే చేరుతారనే ఉద్దేశం, అంతే కదా. చాలామంది పుణ్యకార్యాలు చేస్తే, ధర్మకార్యాలు చేస్తే, మంచి పనులు చేస్తే మేము పరలోక రాజ్యం చేరుతాం అనుకున్నారు. ధర్మకార్యాలు ఎందుకు చేస్తారు అని అంటే మనుషుల యొక్క ఉద్దేశం నాకు తెలిసి ధర్మకార్యాలు చేసి చచ్చిపోతే మోక్షానికి మనము చేరుతాం, అదే ఆ ఉద్దేశం తప్ప ఏం లేదు. వాళ్ళకి ఇవ్వడానికి మనసు లేకపోయినా సరే ఇస్తారు. ఎందుకోసం అంటే మేము దాన ధర్మాలు చేయకపోతే రేపు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం, మేము వైకుంఠానికి బదులుగా మేము నరకానికి వెళ్ళిపోతాం, అగ్నిగుండానికి వెళ్ళిపోతాం.
అది తప్పించుకోవాలంటే మేము ఈ లోకంలో ఏం చేయాలా? ధర్మ కార్యాలు చేయాలి. నిజమే. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రికలు చెప్పినట్టుగా మీరు ధర్మమును ఉపకారము చేయ మర్చిపోవద్దన్నాడు. నిజమే, ధర్మం చేయాలి, ఉపకారం చేయాలి, వాస్తవమే. కానీ మన స్వనీతిని బట్టి అవి చేస్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ దేవుని నీతిని బట్టి, అనగా దేవుని నీతి అయినటువంటి యేసుక్రీస్తు వారిని కలిగి ఉండి మనం చేసే ప్రతి ధర్మ కార్యము దేవుడు తన లెక్కలోకి తీసుకొని వస్తాడు. మనం చేసిన దానికి తప్పకుండా ప్రతిఫలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడనే సంగతి మనం గుర్తించాలి. పరలోకం చేరే గుంపులు ఎన్నో లేవు. తీర్పు దగ్గరికి వచ్చేసరికి 2 గుంపులు కనపడతాయి. ఒకటి నీతిమంతుల గుంపు, మరొకటి పాపుల గుంపు, లేక భక్తిహీనుల గుంపు, లేక అనీతిమంతుల గుంపు కనపడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం అంతా చూస్తే మనకు అక్కడ కనపడతాయి. ఎడమవైపు కొందరు, కుడివైపున కొందరు, గోధుమలు ఒకవైపున, గురుగులు ఒకవైపున, మేకలు ఒకవైపున, గొర్రెలు ఒకవైపున. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, గొర్రెలు కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి? నీతిమంతుల యొక్క జీవితం. మేకలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా భక్తిహీనుల యొక్క జీవితానికి సాదృశ్యం. అందుకోసమే ప్రభు వారితో మాట్లాడుతూ ఈ మాట అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనంలో, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లోండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడు. హల్లెలూయా. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఏంటి? పరలోక రాజ్యం. మనకు పుట్టక ముందే దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యమే పరలోక రాజ్యం. కాబట్టి ఈ పరలోక రాజ్యం చేరాలని ఎవరికి ఉండదు చెప్పండి? చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా చచ్చిపోతే ఎక్కడికి పోవాలి? పరలోక రాజ్యం. మంచిదే, ఆశ మంచిదే. కానీ పరలోక రాజ్యానికి తగిన జీవితాన్ని మనం ఈ భూమి మీద జీవిస్తున్నామా లేదా? స్వనీతిని ఆధారం చేసుకుని దేవునిలో మనం కొనసాగితే దానివల్ల మనం పరలోక రాజ్యం చేరము. దేవుని నీతి అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తును కలిగి, నీతి కలిగి, భక్తి కలిగి మనం ధర్మకార్యాలు చేస్తూ, ఉపకారాలు చేస్తూ ఈ లోకంలో కొనసాగితే తప్పకుండా మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, దేవుని రాజ్యం వెళ్ళడానికి మనము నీతిమంతులుగా ఈ లోకంలో బ్రతకాలి. నీతిమంతులుగా మనం బ్రతికినప్పుడు మనకు కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక అన్నాడు. చదువుకున్న ఈ వాక్యంలో నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారంట. సూర్యుడు వెలుతురు రాకపోతే మనకంతా చీకటే. ఒకవేళ సూర్యుడు వెలుతురు రాకపోతే మనకు పంటలు పండవు, తెలుసా? సూర్యుడు వెలుతురు మనకు రాకపోతే మనకు డి విటమిన్ అనేటువంటి విటమిన్ మనకు దొరకదు. దేవుడు అందుకే సృష్టిలో చేసినప్పుడు సూర్యుని చేశాడు, చంద్రుని కూడా చేశాడు. సూర్యుడు చంద్రుడు రెండు కూడా మన ప్రయోజనం కొరకే, మానవుల కొరకే. అయితే మన సూర్యుని ఎప్పుడు చూసినా ఎలా ఉంటాడంటే ప్రకాశమానంగా ఉంటాడు కదా, తేజరిల్లుతాడు. అంటే నీతిమంతులు తండ్రి రాజ్యం అనగా పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యంలో తేజరిల్లుతారు, మస్కగా ఉండరు. కోసమే పౌలు భక్తుడు ఈ మాట అన్నాడు కదా, నా పరుగు కడముట్టించిదని నా విశ్వాసం నేను కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అన్నాడు. అది నా కోసమే కాదు, ప్రభు కోసం బ్రతికి నీతిగా బ్రతికిన ప్రతి ఒక్కరికి కూడా ఆ బహుమానం తప్పకుండా దేవుడు ఏర్పాటు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి బహుమానం ఇచ్చినప్పుడు 1000 మందిలో ఆటోమేటిక్గా ఆ మనిషి పేరు ప్రఖ్యాతి నిందుద్దా లేదా? కాబట్టి ఈ భూమి మీద మనం నీతిగా బ్రతికినప్పుడు, నీతిమంతులుగా మనము దేవుని యొక్క రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుతామన్నాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తి గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగుజేయను గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడను గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సూర్యుని యొక్క వెలుతురు ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏ సూర్యుడు? నీతి సూర్యుడు.
ఇప్పుడు మనకు కనబడేటువంటి మనం చూస్తున్నటువంటి సూర్యుడు ఈ భూమికి సంబంధించిన సూర్యుడే కానీ నీతి సూర్యుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ నీతి సూర్యుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు కాబట్టి ఆ పరలోక రాజ్యంలో మనం కూడా ప్రకాశించాలి అని అంటే మనం ఈ లోకంలో నీతిగా మనము బ్రతకాలి, లేక నీతిమంతులుగా బ్రతకాలి. నీతిమంతులుగా బ్రతకాలన్నప్పుడు మన జీవితంలో ప్రభుని యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. ఆయనే నీతి సూర్యుడు. నీతి సూర్యుడు మన హృదయంలో ఉన్నప్పుడు మనం మరణించిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో నీతి సూర్యుడు ఉంటాడు కాబట్టి అక్కడ మనం కూడా ఏమైపోతామంట, ప్రకాశిస్తూ ఉంటాము, లేదా వెలుతురునిస్తూ ఉంటాము. ఒక మాట చెప్పాలంటే నక్షత్రం వలె ఉంటారని రాయబడింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు అంటాడు. చూడండి, అంటే మనము పరలోక రాజ్యంలో, తండ్రి రాజ్యంలో మనం ప్రకాశించాలి అని అంటే ఒక నీతిగా బ్రతికితే సరిపోదు, కానీ మనం ఏం చేయాలంట, అనేకులను ఆయన వైపు త్రిప్పాలి అన్నాడు. మనము దేవుని వైపు తిరగడమే కాదు కానీ అనేక మందిని దేవుని వైపు మనం తిప్పాలి, అనగా దేవుని యొక్క మార్గంలోకి మనము నడిపించాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఓ విశ్వాసి, ఓ విశ్వాసరాలా, నీ విశ్వాసతను బట్టి, నీ ప్రవర్తన బట్టి నీ కుటుంబాన్ని ప్రభు వైపు నువ్వే తిప్పాలి. అన్నిటినీ పాస్టరే చూసుకుంటాడు అనుకోవడానికి లేదు, ఎవరో చూసుకుంటారు లేదు, దేవుడే చూసుకుంటాడు అనడానికి లేదు. నీ ప్రవర్తన బట్టి నీ భర్తను నువ్వు మార్చుకోవాలి, నీ ప్రవర్తన బట్టి నీ భార్యను మార్చుకోవాలి, నీ ప్రవర్తన బట్టి నీ నీతిని, భక్తిని బట్టి ఆటోమేటిక్గా నీ యొక్క కుటుంబాన్ని కూడా ప్రభు దగ్గరికి నడిపించాలి. నన్ను ఆకర్షించిన దేవుడు వాళ్ళని కూడా ఆకర్షిస్తాలని ఒట్టిగా గాలిలో దీపం పెట్టి వదిలేస్తే దానివలన ఏ కుటుంబం కానీ ఏ ఆత్మ కూడా రక్షణ పొందడానికి అవకాశం లేనే లేదు. కాబట్టి మనము ప్రకాశమానంగా ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం ప్రకాశించాలంటే అనేక మందిని దేవుని వైపు మనము త్రిప్పాలి. దేవుని వైపు త్రిప్పినప్పుడు దేవుని ఉద్దేశం ఎలా ఉందో చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించినట్లా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలను అన్నాడు. ఒక వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఇదేనంట. ఏంటది? ఒక పాపిని తప్పు మార్గం నుంచి దేవుని వైపు మళ్ళిస్తే అతడు మరణం నుంచి ఒక ఆత్మను ఏం చేసినట్టు, రక్షించినట్టు. ఉదాహరణకి నువ్వు ఒక వ్యక్తిని సువార్త చెప్పి దేవుని దగ్గర నడిపించావనుకో, నువ్వేం రక్షించినట్టు? తన ఇంటిని రక్షించినట్ట, తన దేహాన్ని రక్షించినట్టుగా, తన ప్రాణాన్ని రక్షించినట్ట, లేకపోతే తనకున్న కులాన్ని రక్షించినట్ట, లేకపోతే తనకున్నటువంటి ఉద్యోగాన్ని రక్షించినట్ట? దేన్ని రక్షించినట్టంట? ఆత్మను రక్షించినట్టు అన్నాడు. ఆత్మ అనేది దేవునికి చాలా విలువైనది. భూప్రపంచం అంతటికి కూడా కొలతలు వేయొచ్చేమో, ఇంత అని చెప్పొచ్చేమో దాని యొక్క రేటు. ఒక వస్తువును సహజంగా చూస్తే ఇది ఇంత అని చెప్పగలుగుతాం కదా. దేనికైనా మనం రేటు కట్టవచ్చు, కానీ ఆత్మకు రేటు కట్టగలమా చెప్పండి? ఆత్మకు మనం రేటు కట్టలేం. అందుకోసమే ప్రభు అన్నాడు లూకా సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో, నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకై మనిషి కుమారుడు లోకమునకు వచ్చి. నశించేది ఏంటి అంటే ఆత్మ, శరీరం కాదు. ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది, ఎముకలు కూలిపోతున్నాయి, కానీ ఆత్మ మాత్రం చావు లేనే లేదు. కాబట్టి ప్రియులారా, మనం పరలోక రాజ్యంలో ప్రకాశించాలంటే అనేక మందిని ప్రభు వైపు మనము త్రిప్పాలి. ప్రభు వైపు మనం త్రిప్పినప్పుడు ఒక ఆత్మను నరకం నుంచి లేక మరణం నుంచి ఆత్మను మనం రక్షించిన వారం అవుతాము. అందుకోసమే మన రోజు ప్రయత్నం ఏంటి తెలుసా? ఒక్కొక్కరికి మనం ఏం చేయాలా? సువార్తను అనుకూలతను బట్టి, పరిస్థితులను బట్టి, అవకాశాన్ని బట్టి తప్పకుండా ఒక వ్యక్తికి మనం దేవుని యొక్క సువార్త చెప్పాల్సిందే. కాదుకూడదంటే ఆ వ్యక్తి అవసరతను తీర్చైనా సరే గాక ఆ వ్యక్తికి సువార్త చెప్పాలి. ఈనాడు చాలామందికి తెలియదు దేవుని రాజ్యం ఉంది, నరకం ఉంది అనేది చాలామందికి తెలియదు. ఆలోచనలో, మాటల్లో బట్టి మనకు ఒకవేళ అంటున్నారేమో కానీ నిజంగా వాళ్ళు సీరియస్గా ఆలోచన చేయట్లేదు. చచ్చిపోతే నరకం ఉంది, పరలోకం ఉంది, మోక్షం ఉంది అనే సంగతులు వారు అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోతున్నారు. పరలోకం ఎవరు చూశారయ్యా, నరకం ఎవరు చూశారయ్యా అని ప్రశ్నించే వాళ్ళు లేరంటారా? చాలామంది ఉన్నారు. పరలోక రాజ్యం అనేది ప్రతి మానవుడి కోసం దేవుడు సిద్ధపాటు చేశాడు, వాస్తవమే. ఎస్పెషల్లీ నా కొరకే పరలోక రాజ్యం సిద్ధపరిచాడనే ఆలోచన నీ జీవితంలో ఉండాలి, లేదా మన జీవితాల్లో ఉండాలి.
నరకం అందరి కోసం చేసింది కాదు. నరకం ఎవరి కోసం చేసిందంటే దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి అపవాదైన సాతానుడి కోసమే, వాని యొక్క సంబంధుల కోసమే అగ్నిగుండాన్ని సిద్ధపాటు దేవుడు చేశాడు. ఆ మాట చూడండి, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 7వ వచనం నుంచి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూరముగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుదురు అని రాయబడింది. అంటే అపవాదైనటువంటి సాతానుడి కోసమై ఈ అగ్నిగుండాన్ని సిద్ధపాటు చేశాడు. అందుకోసమే ప్రియులారా, పరలోక రాజ్యం అనేది దేవుని పిల్లల కొరకై లేదా సమస్త మానవాళి కొరకై దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ సమస్త మానవాళిలో దేవుణ్ణి నమ్ముకున్న వారిని దేవుని రాజ్యానికి తీసుకుపోతాడు. దేవుణ్ణి వద్దనుకున్న వారిని ఆటోమేటిక్గా నరకానికి వారు వెళ్ళిపోతారు. పరలోక రాజు ఉపమానం ప్రభుని యేసయ్య చెబుతూ ఇలా చెప్పాడు. మత్తయి సువార్త 13 అధ్యాయం 24 వచనంలో ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగింతురు. 29 చదువుతాం. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును అన్నాడు. ఇది ఉపమానం. ఈ ఉపమానం శిష్యులకు అర్థం కాలేదు. మనుషుడు ఎవరయ్యా, విత్తనం విత్తేది ఏంటయ్యా, గురుగులు ఏంటయ్యా, గోధుమలు ఏంటయ్యా, కోతకాలం ఏంటయ్యా, అగ్నిగుండం ఏంటయ్యా, కాల్చడం ఏంటి, కట్టివేయడం ఏంటి, ఇవన్నీ అడిగినప్పుడు ప్రభు వారితో చెప్పాడు. మత్తయి సువార్త 13 అధ్యాయము 37వ వచనం. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదు అన్నాడు. చూడండి, ఇంత స్పష్టంగా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. పొలము అనగా లోకముకు సాదృశ్యము. మంచి విత్తనములు అంటే దేవుని యొక్క రాజ్య సంబంధులు. గురుగులు అంటే దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన వాడెవరు? అపవాదైన సాతానుడు. ఆ తర్వాత గురుగులు ఎలా కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు కూడా జరుగును అన్నాడు. ఆ తర్వాత కోత కోయి వారు ఎవరంటే దేవదూతలు. వారందరూ సమకూరుస్తారు. ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఒక పంటను తీసుకున్నాడు ప్రభు. ఆ పంటను వేసినప్పుడు మంచి విత్తనాలు వేసాడు, కానీ మధ్యలో గురుగులు వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళకి కోపం వచ్చేసి వెంటనే అంటున్నారు, యజమానుతో అన్నారు, ఏమని తెలుసా, అయ్యా వెళ్ళి ఏం చేద్దాం, మేము వాటిని పెరికేస్తాం. అప్పుడు యజమానుడు బాస్ అంటున్నాడు, కూల్ డౌన్, కొద్దిగా ఆగండి. మీరు పీకేస్తారు వాస్తవమే, పీకినప్పుడు ఏం పోతాయి? గోధుమలు కూడా పోతాయి. గోధుమలు పోతాయి, దాన్ని పెరగనివ్వండి, వీటిని కూడా ఒక టైం వస్తుంది. ఏ టైం అది? కోతకాలం వస్తుంది. దాన్నే తీర్పు అనేది మనం చెప్పుకోవచ్చు.
కోతకాలం వచ్చినప్పుడు ఆ కోత ఎవరు కోస్తారు? పనివారు కోస్తారు కదా. అలాగే దేవుని దగ్గర పనివారు ఉన్నారు. ఎవరు వారు? దేవుని యొక్క దూతలు. వారు కోస్తారు. అప్పుడు ఎవరైతే దుర్మార్గంగా ఉన్నారో, ఎవరైతే దుర్నీతి పరులుగా ఉన్నారో, ఎవరైతే భక్తిహీనంగా ఉన్నారో, ఎవరైతే నష్టం కలిగించే వారికి ఉన్నారో, ఎవరైతే పాపములో పండిపోతున్నారో వారందరినీ ఏం చేస్తాను? కట్టగట్టి అగ్నిలో కాల్చినట్టుగా గురుగులను, అలాగన ఆ రోజు వారందరినీ కట్టగట్టి ఎక్కడ వేస్తాను? అగ్నిగుండంలో వేస్తాను. అక్కడ ఏముంటుందంట? పండ్లు కొరుకుటయు ఏడుపును ఉంటుంది తప్ప అక్కడ ఏ ఆనందం లేనే లేదు. అంత భయంకరం నరకం. ఎవరు చెప్తున్నారు ఈ సంగతి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. పరలోక రాజ్యం ఎట్ట ఉంటుందో కూడా ప్రభు చెప్పాడు. కారణం ఏంటంటే నరకాన్ని సిద్ధం చేసింది ఆయనే, పరలోకాన్ని సిద్ధం చేసింది ఆయనే. అయితే పరలోకములో దేవుని ప్రజలైనటువంటి వారు, నీతిమంతులు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు, అనేక మందిని ప్రభు వైపు త్రిప్పిన వారు పరలోక రాజ్యంలో ఉంటారు. అనేకులు నాశనం చేసిన వారు, భక్తిహీనులు, దుర్నీతి పరులు, ఇలాంటి వారందరూ ఎక్కడికి పోతారు? నిత్యము మండేటువంటి అగ్ని. అందుకే రాయబడింది అగ్ని ఆరదు, పురుగు చావదు అని రాయబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు పరలోక రాజ్యంలో ప్రకాశిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు ప్రకాశిస్తారు. ఎక్కడ? దేవుని యొక్క రాజ్యంలో. అయితే దేవుని రాజ్యంలో నీతిమంతులుగా మనం ప్రకాశించాలంటే ఈ లోకంలో ప్రభుని నమ్ముకొని నీతిమంతులు అవుతాం. నీతిమంతులు మనము అక్కడే ఆగిపోకుండా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాలి. ఆ మీదట నడిపించిన మన జీవితాల్లో దేవుడిచ్చే సర్టిఫికెట్ ఏంటంటే ఒక ఆత్మను రక్షించావు అంటాడు. ఒక ఆత్మను ఏం చేస్తున్నావు? రక్షించావు. మనం ఏ ఆత్మ రక్షించకుండా నేను చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోవాలి, రేపు అడుగుతాడు నీ భర్తను నువ్వు ఎందుకు రక్షించలేకపోయావని నిన్నే అడుగుతాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆయన వినలేదయ్యా అని నువ్వు చెప్తావు. ఆయన అడుగుతాడు నువ్వెందుకు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు అంటే నిజంగా ఇట్లా జరుగుద్ది సంభాషణ అంటే ఖచ్చితంగా జరుగుద్ది. బైబిల్లో రాయబడింది ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి, అంతే. నువ్వెందుకు నమ్ముకోలేదయ్యా ఎన్నిసార్లు చెప్పినంటే ఆమె బ్రతుకు మారలేదు, నామకార్థంగా బ్రతుకుతుంది, మారడానికి నాకు అవకాశం ఏమి కనపడలేదు అని నీ గురించి చెప్తే నీకు ఆన్సర్ ఏమన్నా ఉందా దేవుని దగ్గర? కాబట్టి అనుదినము అనుక్షణము ప్రస్తుతానికి కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం కుటుంబాన్ని రక్షించుకోకుండా బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అన్నాడు కదా. మన కుటుంబం రక్షణ కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేయాలి. మన యొక్క భక్తి జీవితాన్ని వారికి కనపరచాలి, మన యొక్క మంచితనం వాళ్ళకి కనపరచాలి, మన యొక్క నడవడిక, మన ప్రవర్తన ద్వారా వారిని ప్రభు దగ్గర నడిపించగలిగిన సామర్థ్యాన్ని మనం ప్రతిరోజు ప్రభువుని అడగాలి. పరిశుద్ధాత్మ దేవుని అడిగితే మనకు దేవుడు నేర్పిస్తాడు. నువ్వెంత అంటే నువ్వెంత, నీదేందంటే నీదేంది. వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ చెప్పండి, ఎట్లా మారుతో చెప్పండి. మారిన వాళ్ళే వారు సరిగా లేరు, నేను సరిగా లేదని చెప్పేసి ఇట్లా జీవితాన్ని పాడు చేసుకుంటారు తప్ప ఒక ఆత్మను రక్షించేది లేదు, ఒకరిని ప్రభు దగ్గర నడిపించేది లేదు. నువ్వు చచ్చిపోతే పరలోకం పోవాలి, అక్కడ బాగా ప్రకాశించాలి. కుదిరే పనేనా చెప్పండి? కాబట్టి ప్రియులారా గమనించండి, నోవాహు కాలంలో మనకు బాగా తెలుసు. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడా లేకపోతే బయట వాళ్ళని రక్షించాడా? తన కుటుంబాన్ని ఒకవైపు రక్షించుకుంటూ మరొక వైపు ఏం చేశాడు? సమస్త ప్రజలకు సువార్తను ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ప్రకటించాడంట ఆయన. 120 సంవత్సరాలు ప్రకటించిన వారు ఎవరు మారలేదు. వాళ్ళు ఎవరు మారలేదు కాబట్టి ఇదిగో నోవాహు నువ్వు నా రాజ్యానికి వారసుడు కాదు అన్నాడా దేవుడు? అనలేదు. ఒకవైపున సువార్త ప్రకటించుకుంటూ, ఒకవైపు తన భక్తిని కాపాడుకుంటూ, తన భార్యను, తన పిల్లల్ని, తన యొక్క కోడలను అందరినీ కూడా సముదాయించుకుంటూ ఏం చేశాడు? ఆ ఓడలోకి నడిపించాడు. అందుకే అంత గొప్ప జల ప్రళయంలో కూడా నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత నీదే, ఎవరిదో కాదు. దేవాన్ని చిత్తమైతే రక్షించుకో, లేకపోతే నీ ఇష్టం అని వదిలేయద్దు. ఆయన చిత్తము తప్పకుండా నువ్వు రక్షింపబడాలి, నీ కుటుంబం రక్షింపబడాలి, నీ పిల్లలు రక్షింపబడాలి. నువ్వే రక్షించబడకుండా, నువ్వే నీతిగా బ్రతకకుండా, నువ్వే పాతాళానికి లేక నరకానికి దగ్గరవుతున్న జీవితం ఒకవేళ నీలో ఉంటే ఇంక ఎవరిని వెలిగిస్తావు? ఎలా వెలుగుతావు? నువ్వు క్యాండిల్ సర్వీస్ వచ్చిందంటే చాలు, ఇక
కోతులను వెలిగిస్తారు, ముట్టిస్తారు, మళ్ళీ ఈ ఆరిపోకుండా చెయ్యి అడ్డం పెట్టి ఇంటికి తీసుకుపోతారు. ఏం లాభం? ఏమైనా లాభం చెప్పండి? కొవ్వొత్తి రూపాయి వేస్ట్ ఆడు అంతే. జీవితం మాత్రం వెలిగించబడేది లేదు, ఇతరులను వెలిగించేది కూడా లేదు. అందుకే ప్రియులారా, మన జీవితాల్లో నీతిమంతులుగా బ్రతుకుదాం. నీతిగా మనం బ్రతకకుండా నేను ఎప్పుడు చచ్చిపోయినా పరలోక రాజ్యం అంటే అది కుదిరే పని కానే కాదు. యేసయ్య ఒక మాట చెప్పాడు, మత్తయి సువార్త 25:46. నీతిమంతులు నిత్య జీవానికి పోతారు. నిత్య జీవం అనగా పరలోక రాజ్యము. యోహాను సువార్తలో కూడా ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 5:28-29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అన్నాడు. చచ్చిపోయినవాడు తిరిగి లేస్తాడో లేదో మాకేం తెలుసు, ఎవరు చూశారు అంటారు. మనం ఎవరిని చూడలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట నమ్ముతున్నామా లేదా? తప్పకుండా నమ్ముతున్నాం. ఆయన శబ్దం విన్నప్పుడు, ఆయన బూర శబ్దం విన్నప్పుడు మృతులైన వారందరూ కూడా లేస్తారు. అందులో జీవ పునరుద్ధానం పొందుటకు నీతిమంతులు జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వెళ్తారు. తీర్పు. అందుకే ఎవరికి కూడా మనసులో కానీ, క్రియల్లో కానీ, ఆలోచనలు కానీ, తలంపుల్లో కానీ, ఏ కార్యముల వలన కానీ ఎవరికి మనం ఏ కీడు కూడా చేయకూడదు. కొంతమంది చనిపోయిన తర్వాత అంటారు, ఆమె చాలా మంచిది, చీమకు కూడా హాని చేసేది కాదు. ఆయన చాలా మంచోడు, చీమకు కూడా హాని చేసేవాడు కాడని మనం సర్టిఫికెట్ ఇస్తాం. ఆయన జీవితంలో ఎన్ని చీమలు చంపిండో తెలియదు, ఎంతమంది మనసులను చంపిండో తెలియదు, ఎంతమంది జీవితాలను పాడు చేసిరో మనకు తెలియదు. కొంతమంది పైకి భక్తి కనపడుతుంటారు, లోపలంతా యుక్తిగా ఉంటారు. పై భక్తి, జీవితంలో యుక్తిగా బ్రతికేటువంటి భక్తి శాస్త్రుల భక్తి, సద్దుకాయల భక్తి, పరిశీల భక్తి. పైకి నీతే కనపడుతుంది కానీ లోపలంతా దుర్నీతే. ప్రభువు చెప్పిన మాటల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎంతోమంది శిష్యులు ఉన్నారు, కానీ చివరికి కొంతమంది మిగిలిపోయారు. అప్పుడు యేసయ్య అన్నాడు, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అన్నాడు. నిత్యజీవ మాటలు గలవాడని నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి పోతామా అని పేతురయ్య అన్నాడు. హల్లెలూయా. నిత్యజీవ మాటలు, బ్రతికించే మాటలు, బాగు చేసే మాటలు ఉన్న దగ్గర కొంతమందే ఉంటారని నాకు అర్థం చేసుకున్నా. నిత్యజీవం కాకుండా లోక సంబంధమైన మాటలతో కూడుకున్న దగ్గర చాలా గుంపులు ఉంటాయి. సహాయం చేద్దామని ఒక గుంపు దగ్గర 10 మందే ఉండొచ్చు, కానీ ఒక పట్టణాన్ని నాశనం చేద్దాం అనుకున్నప్పుడు 100 మంది కలుసుకోవచ్చు. ఇది సమాజంలో జరుగుతున్న సంగతులు కావా? సమాజంలో చూస్తున్నటువంటి దృశ్యాలు కావంటారా? కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో మనం నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులుగా మనం జీవిస్తే మన నిత్య జీవం ఇచ్చేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం మనం చేర్చి మనల్ని ప్రకాశింపజేస్తాడు. ఇలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే తప్పకుండా మన జీవితాల్లో అనేకులను ప్రభు వైపు మనం తిప్పాలి. ఒక ఆత్మను మనము రక్షించాలి. ఒకటంటే ఒకటే కాదు, చేతనేంత మటుకు నీ ప్రవర్తన ద్వారా, నీ భక్తి ద్వారా, నీ విశ్వాసం ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా, నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం ద్వారా ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించగలగాలి. ఉదాహరణకి నేను చెప్తాను, ఒకవేళ నేను ఆధ్యాత్మికంగా నా జీవితం కొనసాగకపోతే మీరు వచ్చేవాళ్ళేనా? వస్తారా చెప్పండి? మీరు ఫస్ట్ ఏం చూసి ఉంటారు? ఎట్లా ఉన్నాడు, ఆయన మాటలు ఏంది, ఆయన చెప్పే బాధ ఏంది, ఆయన ప్రవర్తన గమనించుంటారు లేదా? అందుకే ప్రియులారా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మొదట మనం ఊహించుకోవడం కాదు, గమనించుకోవాలి. ఊహించడం వేరు, గమనించడం వేరు. ఊహించినవన్నీ కూడా లయమైపోతాయి, ఫెయిల్ అయిపోతాయి. గమనించినవి మాత్రం తప్పకుండా మన జీవితంలో అవి పనిచేస్తాయి. మనం పని చేస్తుంటే మన పిల్లలు గమనిస్తారు. లూయిస్ బ్రెయిల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ నాన్న కార్పెంటర్ పని చేస్తాడు. ఆ కార్పెంటర్ పని చేస్తుంటే ఆయన వెళ్ళి వాళ్ళ నాన్న చేసే పని చూస్తూ ఉన్నాడు. అతను కూడా చేయాలనుకొని పోయాడు. అవి ఉంటాయి కదా పరికరాలు కార్పెంటర్ దగ్గర, అవి ఎగిరి ఆ కళ్ళల్లో పడ్డాయి. 2 కళ్ళు పోయినాయి. కానీ చదువుకోవాలని బాగా ఆశ ఉంది ఆయనకు. ఆయనకి ఏం చేయాలి? నాలాంటి గుడ్డివారు ఎంతమంది ఉన్నారో, పుట్టుకతో గుడ్డివారు కొందరు, నాలాగా మధ్యలో కొంతమందికి పోయిందని చెప్పేసి ఆయన బ్రెయిలీ లిపిని కనుగొన్నాడు. బ్రెయిలీ లిపి అంటే వాళ్ళకు ఒక పేపర్ ఉంటుంది, ఇట్లా పేపర్ ఉంటుంది, ఇట్లా పేపర్.
ఈ పేపర్ మీద వాళ్ళు ఏం చేస్తారంటే చుక్కలతో రాస్తుంటారు. ఇట్లా చుక్కలు పొడిస్తే వాళ్ళకి ఆకి ఎన్ని చుక్కలు ఉంటాయి, ఏకి ఎన్ని చుక్కలు ఉంటాయో వాళ్ళకే తెలిసాయి. మనం అయితే రాస్తాం, వాళ్ళు ఇట్లా చుక్కలు పొడుచుకుంటూ పోతారు. బ్రెయిలీ లిపి అంటారు. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పండి, నేను రాసుకుంటాను. ఎట్లా రాసుకుంటావు అన్నా నేను. అదేనండి, మాకు పేపర్స్, వాళ్ళు సపరేట్ పేపర్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ పేపర్స్ దొరికినాయి, మీరు త్వరగా పాయింట్లు చెప్తే వాక్యం నేను టకటక రాసేసుకుంటాను అన్నాడు ఆయన. బ్రెయిలీ లిపి కనిపెట్టింది లూయిస్ బ్రెయిల్. ఒకవేళ లూయిస్ బ్రెయిల్కి కన్ను పోకపోయింటే ఆయన కనుగొనేవాడైనా? చెప్పండి, కనుగొంటాడు ఆయన? కనుగొనలేడు ఆయన. ఒకవేళ ఆయన కనుగొనకపోయింటే ఈరోజు బ్లైండ్స్ సెల్ ఫోన్ ఆపరేట్ చేసే వాళ్ళు అంటారా, చదివే వాళ్ళు అంటారా, టీచర్స్ అయ్యారు చాలామంది. అంటే వాళ్ళ తండ్రి చేసే పనిని గమనించడానికి వెళ్ళాడు, నేర్చుకోవాలనుకున్న ప్రయత్నం చేశాడు, కానీ ప్రయత్నం విఫలమైపోయింది. కానీ అంతటితో ఆగిపోలేదు. తన ప్రయత్నం అక్కడ విఫలమైపోయినా సరే ప్రపంచమంతటికి ఉపయోగపడే చదువును ఆయన కనుగోగలిగాడు. హల్లెలూయా! అంత జ్ఞానం ఇచ్చాడు. ఎక్కడైనా మనం పడిపోయాము, చెడిపోయాము, ఫెయిల్ అయిపోయినామంటే అక్కడే కృంగిపోవద్దు. ఆ ఫెయిల్ కావడానికి దాని వెనకాల ఏదో ఉద్దేశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ పాస్ కావడానికే, 10 మందికి ఉపయోగపడడానికే దేవుడు అలాంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తారు తప్ప మనల్ని అవమానపరచడానికి కానే కాదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీతిమంతులను పిలవరాలేదు కానీ పాపులను నేను పిలవడానికి వచ్చాను. అయితే నీతిమంతులు దేవుని రాజ్యంలో ప్రకాశిస్తారు. నీతిమంతులు దేవుని రాజ్యంలో ప్రకాశించాలి అంటే అనేక మందిని ప్రభు వైపు త్రిప్పాలి. అనేక మందిని ప్రభు వైపు మనం తిప్పినప్పుడు మనం ఒక ఆత్మను ప్రభు దగ్గరికి నడిపించిన వారమవుతాం. సామెతలు 34:17లో నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడని రాయబడింది. సామెతలు 10:24లో నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకునని రాయబడింది. సామెతలు 8:1లో నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని రాయబడింది. మత్తయి సువార్త 25:46లో నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారని రాయబడింది. కాబట్టి నిత్య జీవాన్ని పొందుకోవడానికి, ఈ లోకంలో నీతిమంతులుగా బ్రతకడానికి దేవుడు అలాంటి కృప, అలాంటి నీతి కలిగిన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.